హలో అండి, ఈరోజు మేము వచ్చేసాము గోయాజ్ సిల్వర్ జ్యువెలరీ అండి. అవును, ఇందులో ఓన్లీ సిల్వర్ జ్యువెలరీ మాత్రమే ఉంటుంది. మా పాప ఎప్పుడో నుంచి అడుగుతూ ఉందన్నమాట, సిల్వర్ బ్రేస్లెట్ కావాలని చెప్పేసి. వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఎవరి దగ్గర చూసిందంట. బట్ సిల్వర్ కూడా ఇప్పుడు ఎక్కువ కాస్ట్ అయిపోయింది కదా, కొనాలా వద్దా అని వెయిట్ చేస్తూ ఉన్నాము. బట్ తన బర్త్డే కాబట్టి వాళ్ళ డాడీ సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి ఇక్కడ తీసుకొని వచ్చేసాడనమాట. సో రకరకాల బ్రేస్లెట్ అయితే ఉన్నాయి, కానీ తను అనుకున్న మోడల్ అయితే లేదండి ఎక్కువగా. అందుకని ఉన్న వాటిలోనే మంచిది చూసి తీసుకున్నాం అనమాట. ఈ రెండు వాటిల్లో ఎస్ అనే లెటర్ ఏంటంటే మా పాప నేమ్ ఎస్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి అది తీసుకుందాం అనుకున్నాము. బట్ నాకు వేరే డిజైన్ నచ్చింది. ఓవరాల్గా ఈ బ్రేస్లెట్ అయితే తీసేసుకున్నాం అనమాట. దీంతోపాటు డైలీ వేర్కి ఒక చైన్ కూడా తీసుకుందాము, చిన్న లాకెట్ ఉండేదనేసి చైన్స్ కూడా చూస్తూ ఉన్నాము. ఫినిషింగ్ అయితే సూపర్గా ఉందండి. అంటే సిల్వర్ జ్యువెలరీ లాగా లేదు, చాలా చాలా బాగుంది. అంటే అన్ని డ్రెస్సెస్ మీదకి సూట్ అయ్యేలాగా ఒక చైన్ తీసుకుందామని మేమే చెప్పామన్నమాట. చూసారు కదా, ఇక్కడ 2-3 చైన్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఏది బాగుంటే అది చూద్దాం అని చెప్పేసి. ఓవరాల్గా ఇక్కడ షాప్ మొత్తంలో ఉన్నవన్నీ కూడా సిల్వర్ జ్యువెలరీ అనమాట. ఈ రెండిట్లో మేము ఒక చైన్ అయితే తీసుకున్నాము పాప కోసము. వాళ్ళ డాడీ ఇచ్చిన బర్త్డే సర్ప్రైజ్ గిఫ్ట్ అనమాట ఈరోజు పాప కోసము. ఇంక ఇక్కడైతే మా బాబు ఏడుస్తూ ఉన్నాడు, ఎందుకంటే మా బాబుకి ట్రై చేసామండి బ్రేస్లెట్ తీసుకుందామని చెప్పి. బట్ అక్కడ బాబుకు అయితే డిజైన్స్ లేవని చెప్పారు చిన్నపిల్లలకి, అందుకని వాడు ఏడుస్తూ ఉన్నాడు. అక్క కొనిచ్చారు, నాకు కొనివ్వలేదని చెప్పేసి. బట్ రింగ్ కానీ బ్రేస్లెట్ కానీ ట్రై చేద్దాం అనుకున్నాం. బట్ చిన్నపిల్లలకైతే ఎక్కువ మోడల్స్ లేవు. చూసారు కదా, ఈ చైన్ అయితే ఓవరాల్గా మా బాబుకి తీసుకున్నాము, అన్ని డ్రెస్సెస్ మీదకి సూట్ అయ్యేలాగా. చూసారు కదా, అంటే కాస్ట్ ఎంత పడిందంటే మా బడ్జెట్లోనే తీసుకున్నాము. చాలా చాలా బాగున్నాయి అనమాట. ఇంకా డిజైన్స్ అయితే వస్తూ ఉంటాయని చెప్పారు. అప్పుడు బాబుకి ట్రై చేద్దాం అనుకున్నాం. ఇక్కడ నుంచి వేరే చోటుకి వెళ్తున్నాం, నెక్స్ట్ వీడియోలో పెట్టేస్తాను.